అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం అంతకంటే ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ అవతారం ఎత్తి వింత ట్రీట్మెంట్ చేస్తున్న రాజేషు ప్లాస్టిక్ కరిగించి ముఖం మీద పోస్తే ప్లాస్టిక్ సర్జరీ అయిపోతుంది అంతే అచ్చెన్నను ఆడుకున్నారు జనసేనోళ్ళు ఈ నడుమ గట్టిగానే ఇస్తున్నారు షాకులు 5 రూపాయలకే కిలిస్తున్నారు చికెను సూపర్ ఉన్నదిలే ఆఫరు సర్పంచ్ పదవి కోసం ఇస్తున్నారు అడ్డగోలు హామీలు ఎకరం భూమమ్మి కట్టిస్తాడట ఊర్ల గుళ్ళు అమ్మ తోడే అచ్చెన్నాయుడు సార్కు మామూలు షాక్ ఇయ్యలేదు జనసేనోళ్ళు మీదికి చూడ పొత్తులున్నా లోపలన్నీ కత్తులున్నట్టే చేస్తున్నారు అవును మళ్ళా అందుకే నిండు సభ మీద ఉన్న అచ్చంను ఆట ఆడుకున్నంత పని చేసిరు జనసేనోళ్ళు ఊకోనరే విను లేదు గిను లేదు మీరు వినమ్మా చెప్తామంటే ఓకే సార్ చెప్పండి అని చేతులు కట్టుకొని చెవులు మీకెళ్ళి దింపుకోమంటారా ఏంది అవేం నడివే అనుకుంటా పొట్టు అందుకున్నారు అచ్చం నాయుడు సార్ను జనసేనోళ్ళు మ్యాటర్ ఏంది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం కోసం సభకొచ్చిన అచ్చం సారు అంటే చంద్రబాబు అది చంద్రబాబు ఇది ఆయన అది చేసిండు ఆయన ఇది చేసిండు అని ఒక్కటే డప్పు కొడుతుండట కానీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ పేరే తీస్తలేడట ఆయనకు డప్పు కొడతలేడట అందుకే ఇక మీ డప్పు మీరే కొట్టుకుంటే ఇక మేమెందుకు ఇక్కడ అని కోపం చేసి గట్టిగా అరుచుకున్నారు జనసేనోళ్ళు ఇట్లా అందరు అందుకున్న వాళ్ళే మోదాలేమో తప్పేం కాదు కదా అని అన్నాడు చెప్పింది తప్పేం కాదు కదా దానికి ఇంకా జనసేనోళ్ళు ఎక్కువ కోపం చేసేటాలకు ఇక కవర్ డ్రైవ్ వాడినట్టు కూటమంటే వాళ్ళందరి పేర్లు ఉన్నట్టే కదా అని సన్నాయి నొక్కులు నొక్కిండు ఎన్డీఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మొదటి నుంచి చెప్తున్నాను మరి అందరి పేర్లు ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు శబ్దాలే ఎందుకో ఎక్కువ అని జనసేనోళ్ళకి అనిపించదా అందుకే వాళ్ళు అస్సలకే తగ్గకుండా గాయ చేసేటాలకు ఏం చేయాలనో అచ్చం సార్కు అర్థం కాక ఏదో తూ తుమ్మకాయ అని ఫాస్ట్ గా ఏదో మాట్లాడి ఆ నుంచి వెళ్ళిపోయిండు కానీ మీది కూడా పొత్తులు అని చెప్తున్నా లోపల మాత్రం కత్తులు బగ్గనే నూరుకుంటున్నట్టున్నారు జనసేన టీడీపీ వాళ్ళు అట్లే కనిపిస్తున్నదిలే రండి బాబు రండి రండమ్మా రండి మంచి తరుణం మించిన దొరకదు కిలో కోడి చికెన్ 5 రూపాయలు మాత్రమే రండి 5 రూపాయలు ఇచ్చి పట్టుకపోండ్రి ఫ్రై చేసుకుంటారో పులుసు పెట్టి వండుకుంటారో మీ ఇష్టం 5 రూపాయలకే మా వద్ద కిలో చికెన్ ఇవ్వబడును రండి బాబు రండి ఓ పిల్ల 5 రూపాయలకు కోల్డ్ లివర్ కూడా రాదు ఆ సోంటిది కిలో చికెన్ ఎక్కడొస్తాను మొత్తుకుంటున్నాం అందాం అనుకుంటారు రానుల్లా అరే నిజముల్లా గిడో చికెన్ దుకాణం వాళ్ళు 5 రూపాయలకే కిలో చికెన్ ఆఫర్ పెట్టిర్రు ఈ రోజు బ్రాయిలర్ కోడి మాంసము కేజీ 5 రూపాయలు మాత్రమే కోడి కూర ఫ్రై కోడి కూర పులుసు కోడి కూర గ్రేవీ ఇంకా చికెన్ వెరైటీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వండుకొని తినేందుకు ఇదే అద్భుతమైన ఛాన్స్ విన్నారు కదా మీరే ఈ చికెన్ దుకాణం వల్లట 5 రూపాయలకే 5 రూపాయలకే కిలో చికెన్ ఇస్తున్నామని మైక్ పెట్టి మరీ చెప్తున్నారు అన్నట్టు ఈ ముచ్చట తెలుసుడుతోనే కిలో కావాల్సిన వాళ్ళు 5 రూపాయల బిల్ల 2 కిలోలు కావాల్సిన వాళ్ళు 10 రూపాయల నోటుకి ఇట్లా పట్టుకపోతే కిలో చికెన్ కాదు కదా దాన్ని మెడకాయ బొక్క కుడిగారు ఎందుకంటే వీళ్ళు ఆఫర్ కో షరతు పెట్టిండ్రు అదేందో ఈయనరి గమనిక 5 రూపాయలు నోటు తీసుకురావాలను అగో అసలు ఈ 5 రూపాయల నోటుకు కిలో చికెన్ కు లింక్ ఏందుల్లా వీళ్ళెందుకు ఇట్లా ఆఫర్ పెట్టిండ్రు అని అంటే అది కూడా వీళ్ళే చెప్తారు ఈయనరి అంటే 5 రూపీస్ నోట్లు ఉన్నాయా లేవా అని రాను అంతరించిపోతున్నాయి కదా దాని ప్రకారంగా ఒక ఇంప్రూవ్మెంట్ కోసం మేము ఇలా చేయాలనుకుంటున్నాం అబ్బో అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడినట్టు వీళ్ళు అంతరించిపోతున్న 5 రూపాయల నోట్లను కాపాడాలని ఆఫర్ పెట్టిండ్రట అయినా కూడా చాలా మంది వచ్చి కొనుక్కపోయినట్టున్నారు అందుకే చూడండి ఎన్ని 5 రూపాయల నోట్లు జమ చేసిర్రు విజయనగరం జిల్లా రాజాంలో ఉన్న చికెన్ దుకాణం ఇది మరి షాపు ప్రమోషనే కావాలనుకున్నారో నిజంగానే 5 రూపాయల నోట్లను కాపాడుకుందామనేనో తెలియదు కానీ 5 రూపాయలకే కిలో చికెన్ అనుడితోని చాలా మంది వేయరు ఇక 5 రూపాయల నోటు లేనోళ్ళు ఎట్లా ఈడదానికి వచ్చినామని కిలంతా పట్టుకపోయే ఉంటారు కానీ సర్పంచ్
సర్పంచ్ ఎన్నికలు ఇటు గవర్నమెంట్ గలవరిస్తున్నది, అటు ఊర్లలో సర్పంచ్ కావాలి అనుకునేటోళ్ళు గలవరిస్తున్నారు. అంతా సర్పంచ్ ఎన్నికల మయం. చాలా మంది మస్తు ఉబ్బు మీద ఉండి బగ్గ దాపిచ్చుడు, ఎంజాయ్ చేయించుడు. ఆల్రెడీ కొందరైతే సగం సర్పంచ్ అయిపోయినరు. మీ ఊర్లో కూడా గదే నడుస్తుంది కదా. అయితే గీడ మాత్రం ఒకళ్ళు చూడుండ్రి సర్పంచ్ అయ్యేందుకు ఏసోంటి ఆఫర్ పెట్టిండో. ఆవేశపడ్డ ఓ కోయిల ముందే కూర్చిందన్నట్టు అప్పుడే ఎకరం భూమికి బేరం పెట్టిండట ఈ అన్న. మరి ఎవరన్నా వెనకంగా సపోర్ట్ చేస్తున్నారో అన్నే సర్పంచ్ కావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడో గానీ ఈ ఊరి జనాలు ఆశ్చర్యపోయే హామీలు ఇస్తున్నాడు. ఏకీకరణ చేస్తే ఓకే, లేదంటే పిలిచి 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అన్న? ఆంజనేయ సాయి గుడి కావాలన్నా, శివలాల్ మహారాజ్ గుడి కావాలన్నా, సాయిబాబా గుడి కావాలా, ఎన్ని గుళ్ళైనా ఇస్తా. రారి ఏకీకరణ చేసుకుందాం, రామనాథ్ గుడికి రేపు పొద్దునే రారి. మరి మహిబాద్ జిల్లాలకు ఇట్లా ఒక అన్న సర్పంచ్ అయినందుకు ఊరందరిని పిలిచి దావత్ ఇచ్చింది ఇట్లా చూసి ఇన్స్పైర్ అయిందో ఏమో గానీ ఏకంగా అయిన ఎకరం పొలమే అమ్మాలని చూస్తుండట. ఇంకా గమ్మత్ ఏందని అంటే ఓటుకు పైసలు ఇస్తున్నానని ఎవరన్నా కేసు పెడితే అయినా కూడా తగ్గేదే లేదు, సర్పంచ్ అయి తీరుతా అని అంటున్నాడు. ఈయనది సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం గారకుంట తాండ. అయినా ఓ అన్ను ఎలక్షన్లు అప్పుడు ఇట్లనే చాలా మంది ఉబ్బిచ్చి అప్పులపాలైతే చేస్తారు, గెలిస్తే పర్వాలేదు కానీ అసలే ఓటు రాకుండా ఓడిపోయారు అని అనుకో పెట్టిన ఖర్చంతా దండిగా అవుతుంది. సరేనా అటంక పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకొని జర అప్పుడు మాట్లాడు. రోజుకో ఏషం కట్టే మన రాజేష్ల వారు ఇలా ఏం ఎలుగ పెడుతున్నాడో మరి చూద్దామా. Yes, ఇక్కడ. Where is the patient? I want to check my patient immediately. Oh, my patient. Hey babu le. Hey babu le. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ అలిగి పుట్టింటికి పోయింది సార్. నేను అడిగింది మీ ఇంట్లో ప్రాబ్లం గురించి కాదు, నీ ఒంట్లో ప్రాబ్లం గురించి. నాకేం ప్రాబ్లం లేదు సార్. బిల్లు కడదామని వస్తే అడ్మిట్ చేసుకున్నారు. అంటే మా హాస్పిటల్ బిల్లు చూశాక నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా, అందుకే ముందే అడ్మిట్ చేసుకున్నావు. ఎవరన్నా ఇట్లా అడ్మిట్ చేసుకుంటారా? ఓర్ వారి నీ ముఖానికి నువ్వు డాక్టరా? ఎస్. అసలు దేనికి ఏం ట్రీట్మెంట్ చేస్తారో తెలుసా నీకు? అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఒక్కో దానికి ఒక్కో రకం ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయిందని వచ్చారనుకో, కిరసనాయిల్ తాగిచ్చి కడుపంతా క్లీన్ చేస్తాం. అది పొట్ట అనుకుంటున్నావా, తుప్పు పట్టిన పెట్ట అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి క్లీన్ చేస్తాందుకు. ఇదే కాదు, మా వద్ద జ్వరం నుండి జబ్బు వరకు, ప్లాస్టిక్ సర్జరీ నుండి పాతి పెట్టే వరకు అన్ని రకాల వసతులు కలవు. ప్లాస్టిక్ సర్జరీయా? నువ్వు చేస్తావా? అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం చేస్తారో తెలుసా నీకు? యా, ప్లాస్టిక్ కరిగించి ముఖం మీద పోస్తే ప్లాస్టిక్ సర్జరీ అయిపోతుంది అంతే. ప్లాస్టిక్ కరిగించి ముఖం మీద పోస్తే ప్లాస్టిక్ సర్జరీ అయిపోతుంది అంతే. అసలు మీ ఆసుపత్రి పేరేంది చెప్పు? అతుకు బొతుకు. మా వద్ద అన్ని రకముల వ్యాధులకు ట్రీట్మెంట్ అందించబడును. అతి తక్కువ ధరలోనే కుట్లు లేకుండా చర్మం అతికించబడును. చర్మం అతికిస్తారా? ఎస్. పేషెంట్ స్తోమతను బట్టి గమ్ముతో అతికించాలా, లేదంటే టేప్తో అతికించాలా, అన్నంతో అతికించాలా అనేది ఆలోచిస్తాం. అన్నంతో అతికించేందుకు పేషెంట్ అనుకుంటున్నావా, పేపర్ అనుకుంటున్నావా? అదేగా మా స్పెషాలిటీ. సార్ నేను వెళ్ళనా? ఎక్కడికయ్యా వెళ్ళేది? నీకు ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ట్రీట్మెంట్ చేస్తారు సార్? నీకు తలకాయ మీద వెంట్రుకలు రప్పిస్తా. ఎలా సార్? ఏముంది, స్క్రూ డ్రైవర్ పెట్టి వెంట్రుకలన్నీ బిగించేద్దాం. ఒరేయ్ ఎంట్రికలు స్క్రూ డ్రైవర్ తోటి బిగించుడేందిరా బిత్రోడా? సార్ నాకు వెంట్రుకలు వద్దు, ఏముంది సార్ మీకు వద్దంటాం. ఆగవయ్యా, ఆగు. నీ వల్ల ఒక పేషెంట్ వెళ్ళిపోయిండు. నీ దగ్గరికి పేషెంట్లు వచ్చుడు కాదు, నీ దగ్గరకు వచ్చినాకనే పేషెంట్లు అయ్యేటట్టున్నారు జనాలు. అయినా ఎవడన్నా చర్మాన్ని అన్నంతో అతికిస్తారా? అబ్బా, ఫేస్ మీద ఫెవికాల్ పెట్టి అతికిస్తే తప్పు లేదు, కానీ నేను అన్నం పెడితేనే అదైందా? ఫెవికాలా? కర్ణాటక అదూరులో ఉన్న పిహెచ్సిలో పనిచేసే జ్యోతి అనే ఒక నర్సు 7 ఏళ్ల పిల్లగాడు చెంపకు దెబ్బ తాకిందని వస్తే కుట్లకు బదులు ఫెవికాల్ పెట్టి అతికిచ్చిందట బ్యాండేడ్ ను. అంతకంటే ఘోరమా నేను? ఓర్ని గామి ముచ్చట్నా? నేను ఆమె కంటే బెటరే కదా, అన్నం వాడుతున్నా, మంచిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. నీ తలకే అన్ని సగమే తెలుసుకుంటావా ఏదైనా? నేనేం చేసినా? ఆమె ఫెవికాల్ పెట్టి అతికిచ్చిందన్నంత వరకు తెలుసుకున్నావు గానీ ఆమెను సస్పెండ్ చేసినని తెలుసుకోవా? సస్పెండా? ఎందుకేందిరా? కుట్లకు బదులు ఫెవికాల్ పెడతారా ఎవరన్నా? ఎంత డేంజర్ అది. మళ్ళీ ఇంకా సస్పెండ్ అయినా కూడా తప్పు చేసిన అన్న ఫీలింగే లేదు ఆమెకు. కుట్లేస్తే కుట్లు పడ్డట్టు మరక తెలుస్తుంది, ఫెవికాల్ అయితే మచ్చలు పడకుంటూ ఉంటది అని పిల్లగాని ఫేస్ మీద మచ్చలు పడద్దని గట్ల చేసినా అంటున్నది. ఎంత మంచిదో కదా, పిల్లగాని ముఖం మీద మరకలు పడద్దని ఆలోచించినా. ఒరే తింగరోడా,
ఫెవికాల్ అంటే కెమికల్ ఐటమ్. పుసుక్కున సెప్టిక్ గిట్లయితే ఏందన్నట్టు పరిస్థితి. కరెక్టే అనుకో. అసలు ఆమెను కాదు నిన్ను అనాలి. నువ్వేంది ఆ దౌకానేంది కథలు పడుతున్నావా? నమ్మినవా నువ్వు? ఇదంతా ఉత్తదే సెటప్ గంతే. స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు వచ్చినావు. పనిలో పని వార్త కూడా చెప్పేసిన. నిజంగానా? కావాలంటే ఇందాక పోయిన పేషెంట్ను పిలుస్తాడు. ఓ వెంకటరెడ్డి సాబ్ ఇట్రా. నిజమేనండి, ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చారు మీరు. సర్లే దాయిగా జరసేపు అయితే నేనే పోలీసులకు చెప్దాం అనుకున్నా. ఫేక్ డాక్టర్ నువ్వని బచాయించినవు పో. ఓ అమ్మో, ఇంకా నయ్యం ఆవేశపడి చేయలే. నీకు దండం తల్లి పోతున్నావు. కానీ ఒక నర్స్ అయి ఉండి గట్ల పిల్లగాని ముఖానికి ఫెవికాల్ పెట్టి బ్యాండేజ్ చేసుడైతే టూ మచ్. ఎక్కడ నన్న కానివ్వండి, బోర్ వేసినామంటే నీళ్ళు వస్తాయి కదా, అవి చల్లగా ఉంటాయి. తాగుతుంటే తాగబుద్ధి అవుతుంది. అట్లనే ఎండాకాలంలోనైతే ఆ బోర్ల దగ్గరనే స్నానం చేస్తుంటారు రైతులు, పెయ్యి అంతా చల్లగా ఉంటుందని. అయితే అదేందో చిత్రంగాని భద్రాద్రి కొత్తగూడెంలోనట ఓ ఊర్లో బోర్ల నుంచి ఉడుకుడుకు నీళ్ళు వస్తున్నాయట. ఇంగో ఈ బోర్ల నుంచి వచ్చే నీళ్ళన్నీ ఉడికియేనట. అందుకే అంతగానం పొగలెళ్తున్నాయి. పొయ్యి మీద కాగబెట్టి అప్పుడే దించినట్టు ఈ బోర్ల నుంచి వచ్చే నీళ్ళన్నీ వేడితోనొచ్చేటాలకు జనానికి ఏం పనికి వస్తలేవాట. 20 ఏళ్ళు అవుతున్నది వీళ్ళకి సమస్య ఉండబట్టి, అయినా కూడా తీర్చిన వాళ్ళు లేరాట. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పరిగెడు ఊరు. బొగ్గు కోసం 20 ఏళ్ల కింద సింగరేణులు బోర్లేసిర్రాట. ఇక అప్పటి సంధి అది ఎండాకాలమైనా చలికాలమైనా వానకాలమైనా ఇట్లా వేడి నీళ్ళే వస్తున్నాయట. ఇక వీటిని రైతులు ఏం వాడుకోలేకపోయేటాలకు వేస్ట్గా పోతున్నాయట. ఇప్పటికన్నా ఈ నీళ్లు వేస్ట్ కాకుండా ఓ జియో ప్లాంట్ను కడితే ఈ నీళ్ళన్ని పొలాలకు వాడుకోవచ్చని కోరుతున్నారు ఈ ఊరోళ్ళు. అట్లనే ఆ ప్లాంట్ ఏ బట్టి ఓ 4గురికి కొలువులు కూడా దొరుకుతాయని ఆశపడుతున్నారు. ఇక్కడ బోరేసిన అవే నీళ్ళు వస్తున్నాయి. ఆ వేడి నీళ్ళు వృధా పోకుండా దాని ద్వారాగా ఒక జియోథర్మల్ ప్లాంట్ ని పెద్దగా ఏర్పాటు చేసి నిరుద్యోగులు యువతులందరికీ ఉపాధి కల్పించి మరి చూడాలే ఆఫీసర్లు ఏం చేస్తారో కానీ ఇట్లా బోర్ల నుంచి ఉడుకు నీళ్ళు వస్తాయని ఎప్పుడు ఇనుండరు కదా నుల్ల మీరైతే. బందోబస్తుకు పోయినప్పుడు పోలీసులు ఎట్లా ఉండాలనుల్లా? ఎట్లుండాలనుల్లా? రాజకీయ పార్టీల బందోబస్తు అయితే కార్యకర్తలు కీసులాట పెట్టుకోకుండా చూడాలి. లీడర్లకు బందోబస్తుకు పోతే వాళ్ళను మంచిగా చూసుకోవాలి. ఇక టెంపుల్ల దగ్గరికి జాతర దగ్గరికి పోతే భక్తులు కీసులాడుకోకుండా ఏం పంచాదులు లేకుండా చూసుకోవాలి కదా. కానీ ఇక్కడ పోలీసులు చూడండి, ఓ పోలీస్ సార్లు మిమ్ములే ఏందా నెట్టుడు పుసుకున కింద పడితే పరిస్థితి ఏంది? అసలుకి ఆమె ముసలవ్వ లెక్కనున్నది. అగ చూడుర్రి ఇక్కడ నెట్టేసింది కాక మళ్ళీ అసుంట పోయి ఎట్లా బెదిరించిండో. ఇదేనా సార్లు ఫ్రెండ్లీ పోలీసులు అంటే? ముక్కు వీధన ఉన్నట్టున్నది కదా కోపం. వీళ్ళు నల్గొండ 2 టౌన్ సిఐ ఒకలు, నల్గొండ రూరల్ ఎస్ఐ ఒకలు నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బందోబస్తుగా వచ్చిండ్రు. మరి భక్తులు వచ్చి ఏం అడిగినరో ఏం కంప్లైంట్ చేసిర్రో వాళ్ళ బాధలు ఏం చెప్పుకుందరో కానీ అరే ప్రజల కోసం పని చేస్తున్నాం అనేది మర్చిపోయి అందులో మళ్ళీ లేడీస్ని కూడా ఇట్లా నెట్టేసుడు మంచిదేనా సారు? పద్ధతేనా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేసేది అవసరం అని అంటున్నారు వీళ్ళ పనితనాన్ని చూసిన పబ్లిక్. ఈ ముచ్చట మొత్తం పెద్ద ఆఫీసర్లకు ఏరిందట కానీ భక్తులు అయితే పోలీసుల మీద మస్తు గరం అవుతున్నారు. మందు ఎక్కువైతే చాలు కొందరికి అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్తున్నామో ఏం చేయాలన్నా కూడా తెలియదులా. కడుపులో పెగ్గు పడితే చాలు టైకి తత్తమని ఎగురుతారు. ఇక కొందరు ఉంటారు కావాలని 4 బాట్ల కాడ కూసోని వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను అరుచుకుంటారు. ఇక కొందరైతే ఏకంగా ఆళ్ళతోనే కీసులాడతారు కదా. సరే అదంతా ముచ్చట వేరే గాని ఇక్కడ తాగుబో చూడుండ్రి ఏం చేసిండో. వాయమ్మో ఓ మోతవారి నిన్నే యాడ జాగ దొరకలేదా? పోయి బస్ కింద జోరినావు. లేవు జర బయటికి రా. అబ్బో రోడ్డుకేసి గట్టిగానే పెయ్యంత రుద్దుకున్నావు గాని యాడికి పోయిండు? ఇటు దిక్కే వచ్చే ఆగో వెళ్తున్నాడు. మళ్ళీ అట్లా పోతాడు. నిన్నే ఓ తీస్మార్కాన్ కరీంనగర్ నుంచి కామారెడ్డి పోతున్న బస్ ఎక్కిందట మందన్న. మరి తాగినోడు సప్పుడు చేయక బస్సులో కూసునేదానికి అందరితోని కీసులాడుతుంటే బస్సు దించిర్రు. ఇంకేమున్నది, నన్నే దించుతారా ఇక నేను బతక అని చెప్పి ఇట్లా దూరితే పోలీసులకు ఫోన్ కొట్టినామని చెప్పగానే జప్పున లేసొచ్చి మళ్ళా ఆ బస్సు ఎక్కకుండానే పోయిండు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.